ఇంటి జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ ప్రవీణ్ అభినందనీయుడు అని గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్ సెక్రటరీ కలిదిండి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ పార్క్ వద్ద పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం అసోసియేషన్ మెంబర్ డాక్టర్ ప్రవీణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వాకర్స్ అసోసియేషన్ నాయకులు భారీ వేప మొక్కను నాటారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ నాయకులు పిల్లి శ్రీనివాస్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పల్లంరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మిలిటరీ వెంకటేశ్వరరావు, ప్రతాప్, సత్యనారాయణ, జోగామణి, అప్పారావు, దొరబాబు, బండి సుజాత, మోనా, వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క సొసైటీ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఒక వేప చెట్టుని ఇక్కడ మళ్ళీ పాచాము. ఇవాళ మెసేజ్ ఇద్దామని ఏంటంటే క్లీన్ అండ్ గ్రీను జరగాలంటే మొక్కలు పెంచాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. ఈ రెండు మనం చేస్తే ఎన్విరాన్మెంట్ కండిషన్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి వాళ్ళు ఒక్కొక్క మొక్క చొప్పున నాటితే మనం మన సొసైటీకి మెయిన్ చేస్తున్నాము. నేను మా యొక్క సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను మా వాకర్స్ ఫిట్నెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మా యొక్క కొలీగ్స్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, మళ్ళీ మా ఆర్గనైజ్ సెక్రటరీ ప్రవీణ్ గారు, మా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు, ఇంకో ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు, మా ట్రెజరర్ అప్పారావు గారు, మళ్ళీ కల్చరల్ సెక్రటరీ శ్రీధర్ గారు. అయితే పశువులు తినేసే అవకాశం ఉంది కాబట్టి మేమందరూ కూడా పెద్ద 20 అడుగుల వేప చెట్టుని ఈరోజు పాతాము. గత సంవత్సరం కూడా ఒక వేప చెట్టు అక్కడ పాతామండి, జూన్ 5వ తారీఖు. అది ఈరోజు పెద్ద వృక్షంలా తయారైంది. ఇది కూడా బాగా పెరుగుతుంది. ఎక్కడైతే మనకి పర్యావరణానికి ఈరోజు కాలుష్యం అది పెరిగిపోతుంది, భూగర్భ జలాలు అడగంటున్నాయి, వాతావరణంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ మొక్కల్ని పెంచుకోవడం ద్వారా వృక్షో రక్షతే రక్షిత అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మూలకారకుడు అయినటువంటి ప్రవీణ్ ఈ మొక్కని నర్సరీ నుంచి తీసుకొచ్చి, అదేవిధంగా ఈ వాకర్స్ అసోసియేషన్ గాంధీనగర్ కాకినాడ సభ్యులైన అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.